వ్యూవర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. హైదరాబాద్లో కానివ్వండి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, మనం ఒక చిన్న స్థలం కొనుక్కోలేకపోతున్నామే అని మీరు బాధపడుతున్నారా? అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు వీడియో చాలా బెస్ట్ వీడియో అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా ధరలు అన్ని ప్లేసెస్లో పెరిగిపోయాయి. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్లేసెస్లో అయితే రేట్స్ మరీ ఎక్కువగా ఉంది. కాబట్టి అట్లాంటి ప్లేసెస్లో ఇప్పుడు సేమ్ ఔటర్ రింగ్ రోడ్ లాగే ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా కాబోతుంది కదా. సో ఆ రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఒక మంచి వెంచర్ని మనం చూడబోతున్నాము. సో మంచి బడ్జెట్లోనే మనము ఆ వెంచర్ చూడబోతున్నాము. డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అనమాట. అండ్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ అది. సో అందుకోసం నేను ఈరోజు తుక్కుగూడ జంక్షన్ దగ్గర ఉన్నానండి. ఎందుకంటే తుక్కుగూడ జంక్షన్ మనం చూసుకున్నట్లయితే తుక్కుగూడ బాగా డెవలప్ అయిపోయింది. అండ్ ఈ జంక్షన్ వచ్చేసి కనెక్టివిటీ పరంగా మనకి బెస్ట్ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే మనము గచ్చిబౌలికి వెళ్ళాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అటువైపు ఉంటుంది. అండ్ అలాగే కనెక్టివిటీ ఎటు మనము సిటీలో హైదరాబాద్ సిటీలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి మనం ఈజీగా చేరుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనము లెఫ్ట్ సైడ్ మనం కొంగర కనాల్కి చేరుకోవచ్చు. కొంగర కలాన్ ఆల్రెడీ తెలుసు, అక్కడ ఫాక్స్కాన్ కంపెనీ ఉంది. అలాగే కొంగర కలాన్ కలెక్టరేట్ కూడా ఉంది. అమ్యూజ్మెంట్ పార్క్ పరంగా చూసుకున్నట్లయితే మనకి వండర్లా కూడా ఉంది. ఆదిబట్ల టీసీఎస్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా అక్కడ డెవలప్ అయిపోయాయి ఆల్రెడీ. మంచిగా డెవలప్మెంట్ కూడా కొంగర కలాన్ ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటువైపు చూస్తే మనం శ్రీశైలం హైవే, ఇప్పుడు మనం వెళ్ళేది శ్రీశైలం హైవేలోనే. సో మన జర్నీని కంటిన్యూ చేస్తూ మనం ఆన్ ద వేలో ఇంకా ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఏమేమి హైలైట్స్ ఉన్నాయి వెంచర్కి వెళ్ళే లోపు కూడా చూసుకుంటూ వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనము జస్ట్ 200 మీటర్స్ ముందుకు వచ్చేసామండి తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి. సో 200 మీటర్స్ డిస్టెన్స్లో మనం ఈ సిటీని చూడొచ్చు. ఈ సిటీ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఇప్పటికే చాలా వరకు కంపెనీస్ అనేవి, ఈ సిటీ అంటే ఎలక్ట్రానిక్ సిటీ. సో ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఎన్నో కంపెనీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి, వర్క్ కూడా స్టార్ట్ అయ్యాయి. టీవీస్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. అక్కడ టీవీ పార్ట్స్ అన్ని కూడా రెడీ అవుతూ ఉంటాయి. అలాగే అమెజాన్ డేటా సెంటర్ కూడా అక్కడే ఉంది. సో ఇలా బోల్డ్ అన్ని విశేషాలు, బోల్డ్ అన్ని కంపెనీస్ ఈ సిటీలో ఉన్నాయి. అండ్ ఈ సిటీ మనం చూసుకున్నట్లయితే కనుక మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అని చెప్పొచ్చు. ఇన్ని కంపెనీస్ ఉన్నప్పుడు బోల్డ్ అంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా అండ్ కమర్షియల్ జోన్ కూడా. సో ఇంకొంచెం ముందు మనము ట్రావెల్ చేయగానే మనం మహేశ్వరం చేరుకున్నాము. మహేశ్వరం మనం చూడొచ్చు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్గా ఉంది. ఎందుకంటే బోల్డ్ అన్ని కంపెనీస్, అది కూడా ఎలక్ట్రానిక్ కంపెనీస్, మరొక ఈ సిటీ అని చెప్పొచ్చు మహేశ్వరంని. ఎందుకంటే బోల్డ్ అని ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే మనకి మలబార్ గోల్డ్ యూనిట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు మలబార్ వాళ్ళు. సో ఆ యూనిట్ కూడా ఇక్కడే ఉంది. అండ్ అలాగే విప్రో కంపెనీ కూడా ఇక్కడే ఉంది, ఐటీ కంపెనీ. అండ్ మహేశ్వరం దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి మంకాల్ వస్తుంది. సో మంకాల్ కూడా ఇండస్ట్రియల్ ఏరియా అండి. ప్లాస్టిక్ పార్క్ ఆల్రెడీ గవర్నమెంట్ డెవలప్ చేసింది. సో ఇలా చూసుకున్నట్లయితే ఓవరాల్గా మహేశ్వరం మొత్తం కూడా మనకి మంచి ఇండస్ట్రియల్ ఏరియా, బోల్డ్ అని కంపెనీస్ ఉన్నాయి. దాని ద్వారా మనకి ఇక్కడ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఏర్పడింది. సో ఎంప్లాయ్మెంట్ జోన్, ఎంప్లాయీస్ ఉన్న ప్లేస్లోనే వాళ్ళ లివింగ్ అంటే ఉండడానికి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఉండడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి మంచి రెసిడెన్షియల్ జోన్గా కూడా ఇది డెవలప్ అవుతూ ఉంది. సో ఇంకా మనం మన జర్నీని కంటిన్యూ చేస్తూ ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ప్రెసెంట్ మనము లేమూర్ జంక్షన్ క్రాస్ అవుతున్నామండి శ్రీశైలం హైవేలో ట్రావెల్ చేసుకుంటూ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో మనకి భాష్యం బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో రెండు కూడా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్. అండ్ అలాగే ఏరియాలోనే ఇంకా చెప్పాలంటే మొత్తం హైదరాబాద్ సిటీలోనే చూసుకుంటే ద బిగ్గెస్ట్, ద గ్రేటెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఏంటంటే 1 acre 1 villa. మొత్తం 1 ఎకరం 1 విల్లా అనమాట. సో ఇది బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్, ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఇలాంటి 1 acre 1 విల్లా అనేది ఈ హైదరాబాద్లో ఎక్కడా కూడా లేదనమాట. సో బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇది. అండ్ అలాగే బీటీఆర్ విలాస్ మీ అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్. సో అది కూడా మనం వెళ్ళే దారిలోనే ఉంది. ఇలా చూసుకున్నట్లయితే ఈ ఆన్ ద వేలో బోల్డ్ అన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి ఏరియా.
సో ఇప్పుడు మనం శ్రీశైలం హైవేలోనే కొంచెం దూరం ట్రావెల్ చేసుకుంటూ కొత్తూరు జంక్షన్కి వచ్చేసామండి. అండ్ కొత్తూరు జంక్షన్లో మనం ఇటువైపు చూసినట్లయితే 200 ఫీట్ రోడ్ మనం చూడొచ్చు. ఇది మనకి ఫార్మాసిటీకి దారి అన్నమాట. సో ఫార్మాసిటీ ఆల్రెడీ మనకి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లస్టర్స్గా ఏర్పాటు చేస్తామని, రెసిడెన్షియల్ జోన్గా ఏర్పాటు చేద్దామని, అండ్ శాటిలైట్ టౌన్షిప్గా కూడా ఇక్కడ ఫార్మాసిటీని డెవలప్ చేస్తామని కొత్త గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ రాబోతోంది. సో ఇప్పుడు మనం వెళ్ళేటువంటి వెంచర్ కి ఆన్ ద వేలో ఉన్నటువంటి ప్రధానమైన హైలైట్ ఇదని చెప్పొచ్చు. సో వెళ్తూ వెళ్తూ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రెసెంట్ మనం శ్రీశైలం హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ కర్తాల్ చేరుకున్నామండి. మనం చూడొచ్చు ఇది కర్తాల్ టోల్ గేట్. సో నా ముందర మీకు కనిపిస్తుంది కదా. సో కర్తాల్ టోల్ గేట్ దాటి కొంచెం ముందుకెళ్ళగానే మనకి చాలా ఫేమస్ అయినటువంటి మైసికండి అమ్మవారి టెంపుల్ వస్తుంది. సండేస్ వచ్చిందంటే చాలా జనాలు ఉంటారనమాట. సో చాలా ఫేమస్ ఇది. ఈ లొకేషన్ లో చూసుకున్నట్లయితే మంచి హైలైట్ అని చెప్పొచ్చు. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం కర్తాల్ టోల్ గేట్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసామండి. విటాయిపల్లి చేరుకున్నాము. సో శ్రీశైలం హైవే మీదుగానే మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈ స్పాట్ లో ఎందుకు ఆగాను అని అంటే రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పాం కదా. సో ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అనేది విటాయిపల్లికి దగ్గరలో, అంటే లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ లో దగ్గరలోనే రాబోతుంది అనమాట. ఆల్రెడీ మ్యాపింగ్ కూడా జరిగిపోయింది. RRR రీజనల్ రింగ్ రోడ్ అనేది ఉత్తర భాగం దక్షిణ భాగంగా మనం డివైడ్ చేసి చూసినట్లయితే ఆల్రెడీ ఉత్తర భాగంని గవర్నమెంట్ ఏంటంటే మనకి నేషనల్ హైవేగా ప్రకటించేసింది. అండ్ ఇప్పుడు దక్షిణ భాగానికి సంబంధించి ఏంటంటే ఇంకా ప్రతిపాదనలు జరుగుతున్నాయి అనమాట. RRR కి చేరువలో దగ్గరలో ఉన్నటువంటి వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మన పెట్టుబడికి ఇంకా ఎక్కువ మనకి డబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి ఎలా ఉండేదో చూస్తూ ఉన్నాము. ఇప్పుడు RRR కూడా ఆ విధంగా కాబోతుంది అనేది క్లియర్ గా అందరికీ అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం చూడబోయేటువంటి వెంచర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు విటాయిపల్లి నుంచి ఒక 5 to 10 minutes డ్రైవ్ లో మనం ఆ ప్లేస్ కి చేరుకోవచ్చు. సో వెళ్ళిపోదాం. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ మనం ఒక 2 minutes డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము. అండ్ ఆమన్గల్ కి చేరుకున్నామండి. ఆమన్గల్ మనకి ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీగా మారిపోయింది. సో మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి కాటన్ అండ్ ఆయిల్ ఇండస్ట్రీస్ అనేవి ఏర్పాటయ్యాయి. సో ఆ కంపెనీస్లలో కూడా ఎంప్లాయీస్ చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా, ఇండస్ట్రీస్ పరంగా చూసుకున్నా కూడా ఆమన్గల్ మంచి డెవలప్డ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే సో ఆమన్గల్ ఆల్రెడీ మున్సిపాలిటీ కాబట్టి రెసిడెన్షియల్ జోన్ కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా చేరిపోతున్నాయి. లైక్ మంచి మల్టీ బ్రాండ్ స్టోర్స్ వచ్చేస్తున్నాయి, కంపెనీస్ డెవలప్ అవుతున్నాయి, ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా ఉంటున్నారు. సో రెసిడెన్షియల్ పర్పస్ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మనం వెళ్ళేటువంటి వెంచర్ ఏదైతే ఉందో అది ఆమన్గల్కి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లోనే ఉందన్నమాట. అండ్ ఆమన్గల్ మున్సిపాలిటీ, ఆమన్గల్ ఏరియా అంతా కూడా మరొక ప్లస్ పాయింట్ మనం చేరుకోబోయేటువంటి వెంచర్కి. బికాజ్ ఆమన్గల్ దాటిన తర్వాతే మనం వెంచర్కి చేరుకోవాలి. సో వచ్చేసామండి మనము శ్రీశైలం హైవేకి ఆనుకుని ఉన్నటువంటి వెంచర్ అని చెప్పాను కదా. ఆమన్గల్ నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ చేసుకుంటూ మనం శ్రీశైలం హైవే మీదుగా వచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచర్ అన్నమాట. అదే శ్రీనివాసం హౌసింగ్ ప్రాజెక్ట్స్ వారి RRR కౌంటీ అన్నమాట. సో మనం చూడొచ్చు
ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్దాము, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందాం, పదండి. సో ఇప్పుడు మనమైతే RRR కౌంటీ లోపలికి వచ్చేసాము. సో ఇది మొత్తం మనకి 14 ఎకర్స్లో రూపొందుతున్నటువంటి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. సో మనం ఇక్కడ బయట చూసినట్లయితే మనకి కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇటు లోపలంతా కూడా మనకి రెసిడెన్షియల్ పర్పస్, నాన్ కమర్షియల్ ప్లాట్స్ అనమాట. సో బయట మాత్రం కమర్షియల్ ప్లాట్స్ 14 ఎకర్స్లో DTCP అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు డెవలప్మెంట్స్లో భాగంగా చూసినట్టయితే మనం RRR కౌంటీ ఎంట్రీలోనే చూడొచ్చు, మంచి ఎంట్రీ ఆర్చ్ అనేది డెవలప్మెంట్ చేయబోతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అండ్ ఆర్చ్ పక్కనే మనకి 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, బికాస్ ఇది ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అనమాట. సో గేటెడ్ కమ్యూనిటీ అలాగే విల్లా ప్రాజెక్ట్స్కి ఏమాత్రం తీసుకోకుండా ఉండేటువంటి ప్లాట్స్ మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రోడ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్స్ అన్ని కూడా CC రోడ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు ఇందాక మనం చెప్పినట్లే. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు కర్బింగ్ స్టోన్స్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కనే మనం చూసినట్లయితే నంబరింగ్ స్టోన్స్, ఏ ప్లాట్ ఏ నంబర్ది ఎవరిది అన్నట్టుగా ఇండికేషన్ అనేది నంబరింగ్ స్టోన్స్ మనకు కనిపిస్తుంది. అలాగే ప్రతి ప్లాట్కి మనకు వాటర్ సప్లై అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన పైప్ లైన్ మనం చూడొచ్చు. అండ్ అలాగే చుట్టూరా కూడా మనకి 14 ఎకర్స్ ఈ ప్రాజెక్ట్ మొత్తంలో కూడా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోయింది. అండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లైకి సంబంధించిన వాటర్ ట్యాంక్ పనులు కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ వెంచర్కి సంబంధించిన ప్రధానమైన హైలైట్ వచ్చేసి మనకి ఈ శ్రీశైలం హైవేనేనండి. ఎందుకంటే హైవే ఫేసింగ్ వెంచర్ మనం ఇందాక చెప్పుకున్నట్లయితే. అండ్ శ్రీశైలం హైవే గురించి కనుక మనం ఒకసారి చూసినట్లయితే అందరికీ తెలిసిందే, శ్రీశైలం హైవే మనకి 2 వేస్ ఉంది రోడ్, కాకపోతే ఫ్యూచర్లో 4 వేస్ కాబోతుంది. గవర్నమెంట్ ఆల్రెడీ దీనికి అప్రూవల్స్ వచ్చేసాయి, గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. కాబట్టి త్వరలోనే ఈ 2 వే రోడ్ కాస్త మనకి 4 వేగా కాబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ దారి ఏదైతే ఉందో హైవే తిరుపతికి వెళ్ళడానికి కూడా, హైదరాబాద్ టు తిరుపతికి వెళ్ళడానికి మనకు బెంగళూరు హైవే మాత్రమే ఉండేది. కాకపోతే ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి కూడా తిరుపతికి వెళ్ళడానికి అనేది రోడ్ నేషనల్ హైవే అనేది ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట. సో అందులో భాగంగానే ఈ రోడ్ని 4 వేస్ చేస్తూ ఉన్నారు. అండ్ మనము తిరుపతికి వెళ్ళడానికి ఈ వేలో ట్రావెల్ చేసినట్లయితే కనుక 80 కిలోమీటర్స్ వరకు కూడా మనకి తగ్గుతుంది. అందుకనే మనకి ఈ హైవే మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ తిరుపతి వైపు హైవేని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఒకటి, తిరుపతికి వెళ్ళాలంటే మనము కృష్ణా నది మీదుగా దాటుకుంటూ వెళ్ళాలి, కాబట్టి అతిపెద్ద వంతెన కూడా ఈ నది మీదుగా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ఇది ఈ హైవేకి ఉన్నటువంటి స్పెషాలిటీ. అటువంటి హైవేకి ఆనుకునే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి వెంచర్ అనమాట ఇది. కమర్షియల్ ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళకు కూడా ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. RRR కౌంటీలో ఇంకా డెవలప్మెంట్స్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే పార్క్ రాబోతుందండి విత్ చిల్డ్రన్ ప్లే ఏరియా. సో పార్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. టోటల్ 2 పార్క్స్, అటువైపు ఇటువైపు 2 పార్క్స్ ఉండబోతున్నాయి. అండ్ వర్క్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందన్నమాట. సో నా వెనకాల మీరు చూడొచ్చు 100% వాస్తు ఉన్నటువంటి మంచి లొకేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లోన్ త్రూ మనం ప్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళకి కూడా కంపెనీ నుంచి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. శ్రీనివాసం హౌసింగ్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన RRR కౌంటీ వెంచర్ యొక్క లాంచింగ్ కార్యక్రమం జరుగుతోంది. ఆ ఈవెంట్ని ఇప్పుడు చూద్దాం. ఇదండి శ్రీనివాసం హౌసింగ్ ప్రాజెక్ట్స్ వారి RRR కౌంటీ వెంచర్ యొక్క విశేషాలు. సో మీకు ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్స్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరొక మంచి వెంచర్తో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. బై బాయ్. Hi, Namaste. This is Soni Charishta. Please do subscribe to Real Estate TV. Thank you. Bye-bye.